ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉన్నారా? వెంటనే సరెండర్ చేయండి, లేకుంటే కష్టాలు తప్పవు. పాన్ అనేది ఆదాయపు పన్ను శాఖ ద్వారా జారీ అయ్యే ప్రత్యేకమైన 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫైయర్. భారతదేశంలోని పన్ను చెల్లింపుదారులు అన్ని ఆర్థిక కార్యకలాపాల కోసం చెల్లుబాటు అయ్యే పర్మనెంట్ అకౌంట్ నంబర్ PAN కలిగి ఉండాలి. మీ డబ్బు ఇన్ఫ్లో అవుట్లోను ట్రాక్ చేయడానికి ఇది అవసరం. మన దేశంలో ప్రతి వ్యక్తికి తప్పకుండాల్సిన డాక్యుమెంట్లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ప్రధానమైనవి. ఆధార్ కార్డ్ భారత పౌరులుగా గుర్తించేందుకు, ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ అకౌంట్ల వంటివి ప్రారంభించేందుకు చాలా కీలకమైన పత్రం. ఇక పాన్ కార్డ్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినది. ఇది ఉంటేనే మన దేశంలో లావాదేవీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు పాన్ కార్డ్ యాక్టివ్లో ఉండాల్సిందే, లేకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే కొంతమంది వినియోగదారులకు 1 నుంచి పాన్ కార్డులు కూడా ఉంటున్నాయి. అలాంటి వాటికి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, అసలు పాన్ కార్డు ద్వారా ఎలాంటి కార్యకలాపాలు గుర్తించగలం తెలుసుకుందాం రండి. పాన్ కార్డు అంటే భారతదేశంలోని పన్ను చెల్లింపుదారులు అన్ని ఆర్థిక కార్యకలాపాల కోసం చెల్లుబాటు అయ్యే పర్మనెంట్ అకౌంట్ నంబర్. పాన్ కార్డ్ అనేది ఆదాయ పన్ను శాఖ ద్వారా జారీ అయ్యే ప్రత్యేకమైన 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫికేషన్. 1 కంటే ఎక్కువ పాన్ నంబర్లను కలిగి ఉంటే ఎర్రర్లు, బహుళ అప్లికేషన్లు, పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకోగలడం లేదా మోసపూరిత ఉద్దేశాల పర్యవసానంగా కూడా వ్యక్తులు 1 కంటే ఎక్కువ పాన్లను కలిగి ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ బహుళ పాన్ నంబర్లను కలిగి ఉండటం చట్ట విరుద్ధం, ఆర్థిక జరిమానాలకు దారి తీయవచ్చు. అందువల్ల 1 కంటే ఎక్కువ పాన్లను పొందడం లేదా కలిగి ఉండడం వల్ల 10,000 వరకు జరిమానా విధించబడుతుంది. అందువల్ల 1 కంటే ఎక్కువ పాన్లను నివారించడం చాలా ముఖ్యం. మీరు 1 కంటే ఎక్కువ పాన్లను కలిగి ఉన్నట్లయితే మీరు తక్షణమే అదనపు పన్ను రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించాలి, లేకుంటే చట్టరీత్యా తీసుకునే చర్యలు మీకు బాధ్యులవుతారు. అదనపు పాన్ కార్డు రద్దు. ఈ రద్దు ప్రక్రియను ప్రారంభించడానికి మీరు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్న ఫారం పైన ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న పన్ను పేర్కొనడం ద్వారా పాన్ మార్పు అభ్యర్థన దరఖాస్తు ఫారంను నింపి సమర్పించాలి. మీకు అనుకోకుండా కేటాయించిన అన్ని ఇతర పాన్ నంబర్లు తప్పనిసరిగా ఫారంలోని ఐటెం నంబర్ 11 వద్ద పేర్కొనాలి. సంబంధిత పాన్ కార్డ్ కాపీలు ఫారంతో పాటు రద్దు కోసం సమర్పించాలి. ఈ విధంగా మీకు కేటాయించిన అదనపు పన్ను మీరు సరెండర్ చేయవచ్చు. మీకు అదనపు పాన్ కేటాయించబడలేదని నిర్ధారించడానికి మీరు ఒక నగరం నుంచి మరొక నగరానికి మారినప్పుడు తాజా పాన్ కోసం దరఖాస్తు చేసుకోలేదని నిర్ధారించుకోండి. పాన్ అనేది శాశ్వత సంఖ్య కాబట్టి నగరం మారినప్పుడు అది మారదు.